క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనములు. ఇదే కాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాటలేమిటనగా లోకా రాసిన సువార్త 8వ అధ్యాయము 47వ వచనం చూసినట్లయితే, ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టినో వెంటనే తాను ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజల ఎదుట తెలియచెప్పినని ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క క్రిస్మస్ నెలలో చాలా మంది చూసినట్లయితే అనేక మందికి సువార్త చెప్పడం కానీ లేకపోతే అనేక మందికి సహాయం చేయడం కానీ ఉంటుంది. అయితే ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, ఆ యొక్క స్త్రీ ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క బలహీనంగా ఆ యొక్క వ్యాధి గుండా ఉంటున్నప్పుడు దేవుడు ఆ యొక్క గ్రామానికి వస్తారని తెలుసుకొని ఎంతో మంది స్వస్థ పొంది ఉన్నారు, ఎంతో మంది బాగుపడి ఉన్నారని తెలుసుకొని ఆయనను మనం చూడలేకపోయినప్పటికీ ఆయన యొక్క వస్త్రమును మనం ముట్టితే స్వస్థపడతామని విశ్వాసంతో వచ్చినది. అదే విశ్వాసం కలిగి ఆమె ముట్టిన వెంటనే యేసుక్రీస్తుకు తెలిసిన వెంటనే తిరిగి చూడగానే ఆమె వణుకుచు ఆమె ఎందు నిమిత్తం వచ్చింది, ఎందువల్ల ఆమె వచ్చి స్వస్థ పొందింది అని ప్రతి ఒక్కటి ఆ యొక్క స్థలం నిలబడే సాక్ష్యం చెప్తున్నది అనమాట. ఈ యొక్క మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను కూడా దేవుడు ఎన్నో సార్లు నిన్ను రక్షించున్నాడు. మరణ పడకల నుంచి అనేక సార్లు దేవుడు నిన్ను దీవించి ఉన్నాడు. అయినప్పటికీ కూడా నువ్వు ఒక సాక్ష్యం కూడా చెప్పలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒకవేళ సాక్ష్యం చెప్పలేనప్పటికీ కూడా నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. ఈ యొక్క లోకంలో ఒక మాదిరిగా ఉండాలి. దేవుడు నిన్ను ఒక మాదిరిగా ఉంచితే దేవుడు నువ్వు ఆ యొక్క మాదిరిని విడిచి లోకానుసారంగా కలిసిపోయి ఉన్నావేమో ఒకసారి నువ్వు గుర్తించుకో. యొక్క క్రిస్మస్ నెలలో ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క స్త్రీ ఆ యొక్క వ్యాధి నుండి స్వస్థ పొందిన వెంటనే ఆ యొక్క స్థలం నిలబడి సాక్ష్యం చెప్పున్నది. నువ్వు బాగుపడినావు, అయినప్పటికీ కూడా నువ్వు ఒక సాక్షిగా లేదు, లేకపోతే దేవుడు నిన్ను దీవించున్నాడు, నువ్వు ఒక మాదిరిగా లేదు. ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యొక్క వాక్యం ద్వారా ఆ యొక్క స్త్రీ ఎలాగైతే ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న యొక్క వ్యాధి నుంచి విడుదల పొంది ఉన్నదో అదే రీతిగా యొక్క మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు దేవుడు నిన్ను తప్పించి రక్షించి నిన్ను ఆశీర్వదించినప్పటికీ కూడా నువ్వు ఒక మాదిరిగా ఒక సాక్షిగా లేకపోతే ఆ యొక్క జీవితానికి ఒక అర్థం ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇచ్చిన యొక్క రోజును యొక్క మాటలను దేవుడు సూటిగా మాట్లాడున్నాడని నువ్వు విశ్వసించి ఆ యొక్క వాక్యానికి ఆయన యొక్క మాటలకు ఆయన యొక్క ఆజ్ఞలకు నువ్వు లోబడి జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని ప్రభు పేరట మనం చేస్తూ ప్రార్థన చేస్తూ మహామౌలికలుగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, దేవా మీరు మాతో సూటిగా మాట్లాడిన మాటను బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.